న్యూజిలాండ్‌లో లైట్ షో జరుగుతుంది. చూడ్డానికి వెళ్దామా? అయితే పదండి. హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ నామనీస్ ఇన్ న్యూజిలాండ్ అండ్ దిస్ ఈజ్ అఖిల. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ఇంకెందుకు లేట్, ఫోన్ తీయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి మొదలు పెడదామా? హేస్టింగ్స్ ప్లానెట్స్ పార్క్లో ఇల్యూమినేట్ లైట్ షో జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాం. మేము వెళ్ళి చూసేసరికి పార్కింగే లేదు. మొత్తం ఎక్కడ చూసినా కార్స్. గల్లీ గల్లీ వెతికి ఫైనల్గా ఒక ఇంటి ముందు గ్రాస్ మీద ఎక్కించేసి వెళ్ళాం. తర్వాత ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్స్ చూపించడానికి లైన్లో నించున్నాం. పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. సింగిల్ టికెట్ అయితే $16 ప్లస్ బుకింగ్ ఫీజ్. కోంబో అయితే 4 పర్సన్స్కి $59 ప్లస్ బుకింగ్ ఫీజ్. 5 పర్సన్స్కి $73 ప్లస్ బుకింగ్ ఫీజ్. మేము 5 పీపుల్ కోంబో టికెట్ 2 బుక్ చేసినాం. స్కాన్ చేసి ఎంటర్ అయినాం. ఈ లైట్ షో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్లో ఫస్ట్ టైం జరుగుతుంది. లైట్ డిస్ప్లేస్, ఫుడ్, మ్యూజిక్ ఇంకా రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎంటర్ అవుతుండగానే మాకు ఫస్ట్ ఏం గుర్తొచ్చిందంటే మన ఊర్లలో జరిగే జాతర గుర్తొచ్చింది. లైట్స్, రైడ్స్ అవన్నీ చూసి మా ఫ్రెండ్ బజ్జీ స్మెల్ వస్తుందంది, కానీ అది బజ్జీ కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్. అక్కడక్కడ ఇలా ఫ్లోర్ పైన కొన్ని పిక్చర్స్ లైట్తో డిస్ప్లే చేశారు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుండింది చూడ్డానికి. ఒక మైక్ కూడా పెట్టిండ్రు, సో పిల్లలందరూ వెరైటీ యానిమల్ సౌండ్స్ చేసిండ్రు. ఈ హార్ట్ షేప్ది చూసి ఫోటో దిగుదామని చూస్తే లైన్ ఉంది. పర్లేదు, ఫోటో కోసం లైన్లో నించుందామని నించొని దిగితే ఇలా కర్ర బొచ్చుల్లో వచ్చింది ఫోటో. ఆహా, చందమామ చూడండి ఎంత బాగుందో. ఆ చందమామ వెలుగుతో లైట్స్ ఇంకా మెరుస్తున్నాయి. ఈ నెస్ట్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. పిల్లలు స్టార్ట్ అయినప్పటి నుండి రైడ్స్ ఎక్కుతాం అని ఒకటే గోల. ఫైనల్గా అన్నీ చూశాక ఈ గుర్రం ఎక్కించి తీసుకొచ్చేసాం. కాకపోతే చలికి వణికినాం. సమ్మర్లో ఉంటుంటే బాగుండు అనిపించింది. అంతేనండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.